Hello everyone, welcome to AKSIS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 30th December 2024 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఫస్ట్, సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఒక రిప్రజెంటేటివ్ డెమోక్రసీని చూపిస్తుందా అనే నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. మణిపూర్లో రాజ్యాంగ వ్యవస్థ పునరుద్ధరణ జరుగుతుందా అనే నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. 2025లో ఇండియా యుఎస్ రిలేషన్స్ బలోపేతం కానున్నాయా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. 2025లో చిన్న పొదుపు రేట్లలో కోతలు అనేవి వస్తాయా అనే నేపథ్యంలో 2024లో లోక్సభ ఎన్నికల్లో తక్కువగా ఉన్న విదేశీ భారతీయుల ఓటింగ్ సంబంధించి ఈసీ కొంత డేటా అనేది మనకి రివీల్ చేసింది. స్పేస్ డాకింగ్ అంటే ఏంటి అనే నేపథ్యంలో మనం ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. సైమల్టేనియస్ ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం రాబోతుందా అనే నేపథ్యంలో మనం ఈ ఆర్టికల్ అనేది డిస్కస్ చేద్దాం. ఇది పాలిటీ కంటెక్స్లో మనం కవర్ చేసుకోవచ్చు. ఈ కంటెక్స్ట్ ఏంటి అనే నేపథ్యంలో మనం చూస్తే, రీసెంట్గా మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజల్ అనేది చూసాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది బిల్ పాస్ చేయడం మనం చూసాం. రైట్, సో ఈ బిల్ అనేది సైమల్టేనియస్ ఎలక్షన్ సంబంధించి లోక్సభ అండ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్న వాటికి సంబంధించి మనకి ఆర్టికల్స్ అమెండ్మెంట్ చేస్తూ ఆర్టికల్స్ 83 కావచ్చు, ఆర్టికల్ 172 కావచ్చు, 327 కావచ్చు, అదేవిధంగా 82 సబ్ క్లాస్ ఏ కావచ్చు. ఈ 4 ఆర్టికల్స్ని సవరించి ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ 129th బిల్ అనేది పాస్ చేయడం మనం చూసాం. రైట్, సో ఇందులో ఆర్టికల్ 82A అనేది యాడ్ చేశారు. రైట్, సో సవరించలేదు, యాడ్ చేశారు, అది ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్, సో అయితే కీ ఫీచర్స్ ఏంటి ఇందులో అనేది మనం అర్థం చేసుకుంటే, ఫస్ట్ మనకి 2034 నుంచి మనకి ఈ సింక్రనైజేషన్ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనేది నేపథ్యంలో మనం చూడొచ్చు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ వన్స్ పాస్ అయిపోతాయి. రైట్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఆ రిమైండర్ ఆఫ్ ద ఒరిజినల్ టెన్యూర్. అయితే ఎప్పుడైతే అసలు పదవీ కాలం యొక్క మిగిలిన కాలానికి మాత్రమే ఇక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అనేవి జరుపుతారు. అదొక ఇంపార్టెంట్ హైలైట్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని మనం పెంచుకోవడానికి, అదేవిధంగా ఎలక్షన్స్ రిలేటెడ్గా అలసటను తగ్గించడానికి మనం ఇక్కడ దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇవి మనం ప్రధాన లక్షణాలుగా చూడవచ్చు. రైట్, సో అయితే ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీని మనం అర్థం చేసుకునే విధానం చూద్దాం. రైట్, అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే ఏంటి, దానికి సంబంధించిన సూత్రాలు ఏంటి, సవాళ్ళు ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తే, ఫస్ట్ మనకి ఈ ఒక గవర్నెన్స్ సిస్టమ్ అనేది మనం చూస్తే సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు, ముఖ్యంగా ఆ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయించడానికి. రైట్, సో దాన్నే మనం రిప్రజెంటేటివ్ డెమోక్రసీగా అంటాం, అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంగా పిలుస్తాం. అయితే ఇందులో ప్రిన్సిపల్స్ ఏమున్నాయి అనేది మనం గమనిస్తే, ఇందులో సూత్రాలు అనేవి మనం చూస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ అనేది ఒకటి ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికలు జరగడం అనేది ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఒక భాగం, ఒక సూత్రంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పొలిటికల్ అకౌంటబిలిటీ అంటే రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు, రాజకీయ జవాబుదారీతనం అనేది పొలిటికల్ అకౌంటబిలిటీగా ఇక్కడ చెప్పచ్చు. నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్. ప్రొటెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్ అనేవి మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత హక్కుల రక్షణ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా బ్యాలెన్సింగ్ మెజారిటీ రూల్ అండ్ మైనారిటీ రైట్స్ అంటే మెజారిటీ పాలనను ఒక పక్క మైనారిటీ హక్కులతో సమతుల్యం చేయడం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. రైట్, సో ఇవి మనకి ప్రిన్సిపల్స్. అయితే ఇందులో దీన్ని సాధించడానికి మనకి ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, ఇక్కడ అసమర్థత కావచ్చు, అవినీతి కావచ్చు, ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఈ పెరుగుతున్న మనకి చాలా భ్రమలు అనేవి మనం ఇక్కడ ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి కరప్షన్ కావచ్చు, ఇన్ఎఫిషియన్సీ కావచ్చు, ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేవి మనకు ఒక భ్రమలు పెరుగుతున్నాయనే కంటెక్స్లో మనం ఇక్కడ సమస్యలుగా మనం చూడవచ్చు. రైట్, సో అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఈ ఇంపార్టెంట్ ఎడిటోరియల్లో డిస్కస్ చేసిన అంశాలు మనం చూస్తే, జయప్రకాష్ నారాయణ గారి క్రిటిక్స్ అనేవి ఇక్కడ మనం చెప్పచ్చు. రైట్, జయప్రకాష్ నారాయణ గారి క్రిటిక్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే,
అతని బుక్లో ఏ ప్లీ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియన్ పాలిటీ 1959కి సంబంధించిన బుక్లో మనకి కొన్ని కీ ఇష్యూస్ అయితే దీని గురించి హైలైట్ చేశారు. అందులో మొదటిది రిస్క్ ఆఫ్ మైనారిటీ గవర్నమెంట్స్. ఇక్కడ మైనారిటీ గవర్నమెంట్స్ అంటే ఏంటి అంటే చిన్న ప్రభుత్వాలు లేదా మైనారిటీ ప్రభుత్వాల ప్రమాదం ఉండొచ్చు అనేది కూడా ఇతను చెప్పారు. అంటే ఇక్కడ బహుళ పార్టీ వ్యవస్థలో అస్థిరత అనేది మనం చూడబోతున్నాం సైమల్టేనియస్ ఎలక్షన్ రిలేటెడ్గా అనేది ఇక్కడ ఛాలెంజ్గా చెప్తున్నారు. అదేవిధంగా డెమోక్రసీ సంబంధించి మనకి ఇక్కడ డెమోక్రసీ అండ్ పాపులిజం సంబంధించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. అంటే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, అదేవిధంగా పాపులిజం జనాదరణకు సంబంధించి కావచ్చు. రెండిటికి కొంత ప్రాతినిధ్యంగా చూసుకుంటే రాజకీయ తారుమారు చేయడం కావచ్చు, విభజనకు సంబంధించిన మెథడాలజీ ఉపయోగించడం కావచ్చు, అదొక ఇంపార్టెంట్గా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, ఆ పవర్ని కేంద్రీకరణ చేయడం అనేది కూడా, అంటే అధికార కేంద్రీకరణ అనేది ఇక్కడ మధ్యవర్తిత్వ సంస్థల బలహీనత కూడా ఇక్కడ జరిగే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఎలక్షన్ కాస్ట్స్ అంటే ఎన్నికల ఖర్చులు మనవి కూడా వాటి గురించి కూడా ఇక్కడ డీల్ చేశారు. అంటే ఫినాన్షియల్ బర్డెన్ అనేది మనకి డెమోక్రసీ సంబంధించి ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో సంపన్న ప్రయోజనాల వైపు మళ్లించే అవకాశం ఉంది. ఆర్థిక భారం ప్రజాస్వామ్యాన్ని కంపల్సరీ ఇది పెంచుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ కన్సర్న్స్ ఏ ఉన్నాయి వాటిని మనం ఇక్కడ ఈ కన్సర్న్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ సంబంధించి ఆందోళనలు ఏమున్నాయి అంటే మనం ఇదివరకు చూసినవి ఛాలెంజెస్ సవాళ్ళు, బట్ ఆందోళనలు ఏమున్నాయి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ సంబంధించి మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకురాబోతున్నాం. దానికి సంబంధించిన ఛాలెంజెస్ చూస్తే సెంట్రలైజేషన్ వర్సెస్ ఫెడరలైజేషన్, రైట్, ఫెడరలిజం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిని కప్పివేసే ప్రమాదం అయితే ఉందనేది చెప్తున్నారు, రైట్. ఇక్కడ అంటే కేంద్రీకరణ అనేది మెజారిటీగా చూడొచ్చు, అంటే మనకున్న సమాఖ్యవాదాన్ని తగ్గించే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇంక్లూజివిటీ అండ్ పార్టిసిపేషన్, రైట్, పార్టిసిపేషన్ ఈ రెండు మనం చూసుకుంటే అంటే సమ్మిళితత్వం కావచ్చు, భాగస్వామ్యం కావచ్చు, ఈ రెండు మనకి లిమిటెడ్ కన్సల్టేషన్ అనేది ఇక్కడ చాలా ప్రాబ్లంగా చెప్పచ్చు. అంటే పరిమిత సంప్రదింపులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలహీనపరిచే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఎలక్టరల్ అకౌంటబిలిటీ కూడా ఇక్కడ మనం ప్రీమియర్ తీసుకోవచ్చు. ఎన్నికల జవాబుదారీతనం అంటే తరచుగా ఎన్నికలు జరపడం జవాబుదారాన్ని పెంచుతుంది, కానీ ఇక్కడ ఏకకాలంలో ఎన్నికలు జరపడం వల్ల అది బలహీనపడే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు, రైట్. సో ఇవి మనకి ప్రధానంగా చూడొచ్చు. అంతే విధంగా లెజిస్లేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సైమల్టేనియస్ ప్రాసెస్ సంబంధించి ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్ పాలసీ 2024లో ఏ విధంగా జరిగింది అది ఫాలో అయితే కన్సల్టేషన్ విండో అనేది ఓన్లీ 10 days వాళ్ళు ఇవ్వడం అనేది ఒక ప్రధానంగా క్రిటిక్స్ అనేవాళ్ళు దాన్ని విమర్శిస్తున్నారు. అదేవిధంగా మనకి పబ్లిక్ అండర్స్టాండింగ్ సంబంధించి కొన్ని పర్టికులర్ ఎక్స్ప్లెనేటరీ మెటీరియల్ అనేది ప్రాపర్గా లేకపోవడం కూడా, అంటే ప్రజా అవగాహన అనేది కూడా దీని మీద కంపల్సరీ ఉండాలి. సో అది ప్రాపర్గా లేకపోవడం కూడా ఒక సమస్యగా చెప్తున్నారు. అదేవిధంగా మనకి కొంత సూపర్ఫిషియల్ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఎస్ ఆర్ నో అనే మెథడాలజీని ఇక్కడ ఫామ్ చేశారు ఈ పర్టికులర్ ఫ్రేమింగ్లో పర్టికులర్గా. సో ఈ ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్ పాలసీ అనేది కరెక్ట్గా లేదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకి రీస్టోరింగ్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఇన్ మణిపూర్. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఇది మనం సోషల్ జస్టిస్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ ఈవెంట్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. అయితే కంటెక్స్ట్ ఏంటి, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ గురించి మనం ప్రధానంగా తెలుసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అంటే రాజకీయ వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగ పరిపాలనకు సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఇండియా అనేది కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్తో మనం ముందుకి నడిపిస్తున్నాం ప్రభుత్వాలు అనేవి. అందులో భాగంగా రూల్ ఆఫ్ లా కావచ్చు, అదేవిధంగా జస్టిస్ కావచ్చు, ఈక్వాలిటీ కావచ్చు, ఈ మూడు ప్రధానంగా మనకి ఒక రాజ్యాంగ సూత్రాలుగా మనం తీసుకుని ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో, రైట్. ఇక్కడ ఈ ప్రత్యేకించి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా మనం అందరికీ అందిస్తున్నాయా లేదా అనేది ఫోకస్ చేయాల్సింది, పాత్ర పోషించేది సుప్రీంకోర్టు ఇక్కడ, రైట్. సో ఈ వాల్యూని కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చూడాల్సింది సుప్రీంకోర్టు. ఇక్కడ మనం కొన్ని క్రైసిస్ నేపథ్యంలో మనం ఎథనిక్ వైలెన్స్ అనేది మణిపూర్లో జరిగింది, రైట్.
ఆ మణిపూర్ నేపథ్యంలో ఇలాంటి ఘటనల్లోనైనా సుప్రీంకోర్టు అనేది కీలక పాత్ర పోషించాలి, రైట్. సో అయితే ఇక్కడ మణిపూర్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ గురించి మనం బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా చెప్పుకోవచ్చు, రైట్. మణిపూర్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ మనం చూస్తే ఒక ఆన్గోయింగ్ వైలెన్స్గా మనం ఎథనిక్ టెన్షన్గా అంటే జాతి హింసతో దీన్ని తీసుకొచ్చాం, రైట్. సో మీటీ కమ్యూనిటీ కావచ్చు, అదేవిధంగా కూకీ కమ్యూనిటీల మధ్య ఇది జరిగింది, రైట్. సో ఈ సిచ్యువేషన్ మనకి పోస్ట్ మే 2023 తర్వాత ఇంకా పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్న డెమోగ్రఫిక్ సెపరేషన్ కావచ్చు, లేదా మిలిటరైజేషన్ కావచ్చు, గవర్నెన్స్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇవన్నీ మనకి ప్రధానంగా 3 ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పచ్చు. అంటే జనాభా విభజన, డెమోగ్రఫీ సెపరేషన్, అదేవిధంగా మిలిటరైజేషన్ అంటే సైనికీకరణ కావచ్చు, అదేవిధంగా గవర్నెన్స్ ఫెయిల్యూర్, రైట్, అంటే పాలనా వైఫల్యం కావచ్చు, రైట్. ఈ సమస్యలతో 2023 మే తర్వాత పరిస్థితి మరింత దిగజారడం మనం చూసాం, రైట్. సో అయితే ఇందులో జ్యుడిషియరీ రోల్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. జ్యుడిషియరీ అంటే ఇక్కడ 2023-24 ప్రాంతాల్లో మనం అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు అప్పుడప్పుడు జోక్యం చేసుకుంది, కానీ ఫిర్యాదులను పరిష్కరించడంలో చాలా టైం కిల్ చేసింది, జాప్యం తీసుకుంది. అదేవిధంగా జవాబుదారీతనం నిర్ధారించడంలో ఈ జాప్యం కారణంగా విమర్శలు కూడా సుప్రీంకోర్టుకి ఎదుర్కొంది, అది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ కంటెస్ట్ ఏంటి, కరెంట్ కంటెక్స్ట్ చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందనే చూస్తే హిందూ పర్టికులర్ క్రిటిక్స్ అనేవాళ్ళు మనం ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో చూస్తే క్రిటిక్స్ ఏం చెప్తున్నారు, ఎగ్జిక్యూటివ్ ఇన్యాక్షన్లో ఉంది, లిమిటెడ్ జ్యుడిషియల్ ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడ మనం అడ్రస్ చూడొచ్చు. ఈ ఎథనిక్ వైలెన్స్ ఏదైతే ఉందో మణిపూర్కి సంబంధించి అనేది కూడా ఇక్కడ విమర్శిస్తున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టుకి సంబంధించి డైరెక్టివ్స్ మనం అర్థం చేసుకుంటే రీసెంట్గా ఫార్మేషన్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అనేవి చూసాం, కమిటీస్, అదేవిధంగా జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ కూడా మనం చూసాం, రైట్. సో ఇవి కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీళ్ళు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్రాసెస్ని ఫోకస్ చేస్తూ ఇవి ఏర్పాటు చేయడం అనేది మనం చూసాం. అదేవిధంగా ఏ మెజర్స్ తీసుకున్నప్పటికీ ఓన్లీ 6% ఆఫ్ రిజిస్టర్డ్ కేసెస్ అనేవి ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయడం ఎస్ఐటీలో మనం చూసాం, సిట్లో, రైట్. అదేవిధంగా సెన్సిటివ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో సచ్ యాజ్ సెక్షువల్ అసాల్ట్ కావచ్చు ట్రైబల్ ఉమెన్ మీద, ఇవన్నీ కొన్ని పెండింగ్ ఉండడం కూడా మనం అబ్జర్వ్ చేసాం, రైట్. సో ఇవి మనం ప్రజెంట్ కంటెక్స్ట్లో ఉంటే అసలు రికమెండేషన్స్ ఏం చెప్తున్నాయి అనేది, ఎక్స్పర్ట్స్ రికమెండేషన్స్ ఏం చెప్తున్నాయి అంటే సిఫార్సులు ముఖ్యంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రయల్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీ మణిపూర్కి వెలుపల ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే కండక్ట్ ట్రయల్స్ అవుట్ సైడ్ మణిపూర్ టు ఎన్ష్యూర్ ఫెయిర్నెస్ అండ్ జస్టిస్, ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్ఐటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడం, అంటే రెగ్యులర్ అప్డేట్స్ అనేవి కేస్ ప్రోగ్రెస్ గురించి మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. విక్టిమ్స్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, రైట్. అదేవిధంగా పిటిషనర్స్ సంబంధించి కూడా, రైట్. సో హై పవర్డ్ కమిషన్ అనేది ఒకటి కంపల్సరీ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక బైపార్టిసన్ బాడీ అనేది కావాలి, అంటే ఇక్కడ పక్షపాతం చూపించలేని బాడీ అనేది ఒక కమిటీ అనేది కంపల్సరీ అవసరం. ఈ గవర్నెన్స్ డెఫిసిట్స్ కానీ ఎథనిక్ గ్రీవెన్సెస్ కానీ మనం అడ్రస్ చేయాలంటే ఇలాంటి కమిషన్ని మనం ఏర్పాటు చేయాలి. కంపల్సరీ అది డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే రిపోర్ట్ ఇచ్చేలా ఉండాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకుంటే గతంలో మనకి సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ అనేది బలంగా చూసాం. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో మనం చూసాం. ప్రొయాక్టివ్ రోల్ అనేది ఎలా ఉంది, అదేవిధంగా మన రైట్స్కి సంబంధించి ప్రొటెక్ట్ చేసే విధంగా ఏ విధంగా ఉందో అది మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా పాస్ట్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ మనకి పంజాబ్ చూసుకుంటే 1980లో మనం ఇది ఒక సిమిలర్ జ్యుడిషియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ అనేవి మనం స్టెబిలైజ్డ్ పొజిషన్లో సుప్రీంకోర్టు తీసుకోవడం అనేది కూడా మనం చూసాం. ఇలాంటి ఇంటర్వెన్షన్ అనేది అవసరం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అంటే సుప్రీంకోర్టు అడపాతడప 2023-24లో దీని గురించి చర్చించడం, కొన్ని సిట్స్ వేయడం, ఇవన్నీ జరిగాయని ప్రాపర్ జ్యుడిషియరీ రోల్ ప్రోగ్రెసివ్గా లేదనేది కూడా విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెరిటోరియల్ ఆర్టికల్, యుఎస్ ఇండియా టైస్ విల్ బి స్ట్రెంథెన్డ్ బట్ ఎక్స్పెక్ట్ టారిఫ్ హైక్స్ అనే నేపథ్యంలో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ కవర్ చేసుకోవచ్చు. ఇది కంటెక్స్ట్ చూస్తే ట్రంప్ 2.0కి సంబంధించి 2025లో మనకి రాబోతున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డీలింగ్స్ ఏంటి అనే నేపథ్యంలో ఇది కొనసాగుతుంది. అయితే కీ పాయింట్స్ ఏంటి ఇందులో
గమనిస్తే యుఎస్ ఇండియా రిలేషన్స్ అనేవి బలోపేతం కానున్నాయి అనేది చెప్తున్నారు. సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో డొనాల్డ్ ట్రంప్ గారిది యుఎస్ ఇండియా రిలేషన్షిప్ ఇంకా స్ట్రెంథన్ అయ్యే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. ఎస్పెషల్లీ మనకి ఫస్ట్ టర్మ్లో చూసుకుంటే సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ అనేవి మనం చూసాం. క్వాడ్ రివైవల్ తీసుకురావడం, క్వాడ్ మళ్ళీ తీసుకురావడం, పునరుద్ధరించడం చూసాం. అదేవిధంగా డిఫెన్స్ కోఆపరేషన్ కూడా మనకి పెరగడం చూసాం. అదేవిధంగా ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి ఇండియాకి సంబంధించి మనకి చూసాం, రైట్. సో ఈ మూడు ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ డిప్లొమసీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. అయితే ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా క్రూషియల్ సపోర్ట్ అయితే ఇండియాకి సంబంధించి, ఇండియా చైనా రిలేషన్స్ సంబంధించి మనకి 2020 చైనా బార్డర్ స్టాండ్ ఆఫ్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఇవ్వడం కూడా మనకి గమనార్హం, రైట్. సో అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం గమనిస్తే ముఖ్యంగా యుఎస్ ఇండియా రిలేషన్స్ అనేవి ట్రంప్ పీరియడ్లో ఈ క్వాడ్ కావచ్చు, అదేవిధంగా చైనాస్ కౌంటర్ బ్యాలెన్స్ సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ నేపథ్యంలో సపోర్ట్ కావచ్చు, ఇవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిఎస్పిని ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ విత్డ్రాల్ అనేది మనకి జరిగింది. అదొక ఛాలెంజ్, రైట్. పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి? యుఎస్ ఈ ఇండియాకి సంబంధించి క్వాడ్ రిలేటెడ్గా డిఫెన్స్ ఎనర్జీ సెక్టర్స్లో మనం బలోపేతం కావడం, ఇదంతా పాజిటివ్ చెప్పుకోవచ్చు. నెగిటివ్ అయితే ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ మనకి ఇండియా జిఎస్పి స్టేటస్ని 2019లో విత్డ్రా చేసుకోవడం అనేది నెగిటివ్గా చెప్పుకోవచ్చు, రైట్. ఇక్కడ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇండియా యొక్క హై టారిఫ్స్ వల్ల ఈ డెసిషన్ తీసుకోవడం మనం చూసాం. అయితే ఇది ఒక కీ పాయింట్గా మనకి యుఎస్ ఇండియా ట్రేడ్ డిస్కషన్స్లో రాబోతున్న కాలంలో మనం చూడొచ్చు. అయితే జిఎస్పి అంటే ఏంటి? ఇక్కడ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటే ఒక కంట్రీకి ప్రిఫరబుల్గా ఒక కొన్ని డ్యూటీస్ కావచ్చు, టారిఫ్స్ కావచ్చు తగ్గించే విధంగా తగ్గించి కొంత కోఆపరేషన్ పెంచి ట్రేడ్ని మనం బలోపేతం చేయి, ఇరు వర్గాలకి అంటే ఇరు దేశాలకి మనకి బెనిఫిట్ అయ్యే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, రైట్. దాన్ని జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఇది కొన్ని కంట్రీస్కి ఈ అగ్రిమెంట్ అనేది ఉంటుంది, బట్ దీనికి విత్డ్రా చేసుకోవడం అనేది 2019లో ఇండియాకి జరిగింది, రైట్. సో అయితే ఇందులో ఛాలెంజెస్ ఏంటి, మనకి ప్రజెంట్ కంటెక్స్లో ఛాలెంజెస్ ఏంటి ట్రేడ్ పాలసీస్ సంబంధించి అనేది మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ ట్రంప్ అనేది ప్రీవియస్గా క్రిటిసైజ్ చేశారు ఇండియాస్ హై టారిఫ్ సంబంధించి. ఇప్పుడు మనకి టారిఫ్ సంబంధించి 10 to 20% అనేది ఇండియాకి సంబంధించి విధించే అవకాశం ఉంది, ఇతర కంట్రీస్ కూడా, రైట్. అది మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే రెండు కంట్రీస్ ఇక్కడ ముఖ్యంగా డిస్కస్ చేయబోయే అంశాలు ట్రేడ్, ఎకనామిక్ కోఆపరేషన్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా ఎనర్జీ కావచ్చు, వీటి మీద ఎక్కువగా డిస్కస్ చేసే అవకాశం అయితే ఉందనేది కూడా చెప్తున్నారు. ఇంకోటి ప్రధానంగా మనం ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కూడా ప్రెజర్ అయితే ఉండబోతుంది అనేది కూడా చెప్తున్నారు. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు వాటి మీద, రైట్. సో అంటే ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రీవియస్గా చూసుకుంటే ఇండియా మీద ఆయిల్ ఏదైతే ఉందో ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా ఆపాలి అనేది ప్రీవియస్గా ప్రెజర్ చేసింది. అది ఇండియా ఏదైతే యుఎస్ చెప్పిందో యుఎస్ నేపథ్యంలోనే అది కూడా ఇండియా కూడా నడుచుకుంది. బట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది చూడాలి, రైట్. ఇదే పాలసీ కంటిన్యూ చేసే అవకాశం ఉందనేది కూడా సెకండ్ టర్మ్లో చెప్తున్నారు. నెక్స్ట్ యుఎస్ ఇండియా ట్రేడ్ అనేది నెగోషియేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే యుఎస్ ఒక మోర్ ఓపెన్ ఇండియన్ మార్కెట్ సంబంధించి పుష్ చేసే అవకాశం ఉంది. పాసిబుల్గా మనకి హార్స్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్గా మనం చూస్తే ఎనర్జీ కావచ్చు, అదేవిధంగా టెక్నాలజీ కావచ్చు, ఈ రెండు సెక్టార్స్లో రెండు నేషన్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా ముందడుగులు వేసే అవకాశం అయితే ఉంది నెగోషియేషన్స్. నెక్స్ట్ మనకి లీగల్ కేసెస్కి సంబంధించి కొంత కన్సర్న్స్ అయితే ఉన్నాయి. అంటే యుఎస్ ఇండియా రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉందా అనే క్వశ్చన్ మార్క్ ఉంది. ఆన్ గోయింగ్ లీగల్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ కేసు రిలేటెడ్గా చూస్తే ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇంటర్ఫియర్ అయ్యేది లేదు ఇందులో అని చెప్తున్నారు. ముఖ్యంగా మినిమల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, కానీ బ్రాడర్ బయలాటరల్ రిలేషన్స్ దెబ్బతినే అవకాశం అయితే దీని ద్వారా లేదనేది కూడా చెప్తున్నారు. అయితే ఫ్యూచర్ యుఎస్ అంబాసిడర్ కూడా ఇండియాకి సంబంధించి మనకి కొత్తగా రాబోతున్నారు. నెక్స్ట్ యుఎస్ అడ్మినిస్ట్రేటర్ అంబాసిడర్ ఎవరైతే వస్తున్నారో కంపల్సరీ ప్రెసిడెంట్ ట్రంప్స్ అప్రోచ్ని అర్థం చేసుకునే ఉంటారు. అదేవిధంగా డిప్లొమాటిక్ ఇంట్రికేసీస్ అంటే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ వాటిని సాల్వ్ చేసే విధంగా నడుచుకుంటారు అనేది కూడా ఇక్కడ ఎఫెక్టివ్గా ఇండియన్ గవర్నమెంట్కి ఉపయోగపడేలా కూడా చెప్తున్నారు, రైట్. సో అయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండ్ ట్రంప్స్ సంబంధించి ఇనాగరేషన్ సంబంధించి మనం చూస్తే ఇది ఇంకా అస్థిరత్వంగా ఉంది. బోత్ లీడర్స్ కంపల్సరీ ఒక క్లోజ్ ర్యాపో ఉంది కాబట్టి
మనకి మేబీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అనేది కూడా ఇక్కడ డిసైడ్ చేస్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి 2025 మే రింగ్ ఇన్ స్మాల్ సేవింగ్స్ రేట్ కట్స్. ఇక్కడ 2025 నాటికి చిన్న పొదుపు రేట్లలో కోతలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఎకానమీ కంటెక్స్ట్లో మనం చూడొచ్చు. ముఖ్యంగా కంటెక్స్ట్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే 2025లో స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కావచ్చు, ఇలాంటివి రిడక్షన్ చేసే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించి రెడ్యూస్ చేసే అవకాశం ఉంది అనేది కాంటెక్స్ట్, రైట్. గవర్నమెంట్ దీనికి సంబంధించిన అన్ని రెడీ చేసింది. ఎవ్రీ క్వార్టర్లో మనకి ఈ గవర్నమెంట్ రివైజ్ చేస్తుంది వీటిని ఎవ్రీ క్వార్టర్లో, రైట్. సో అయితే ఈ ఫస్ట్ రిడక్షన్ అనేది మనకి మార్చ్ 2025లో పాసిబుల్గా జనవరి టు మార్చ్లో మనకి అయ్యే అవకాశం ఉంది. బట్ ఎక్స్టెండ్ అయితే ఏప్రిల్ వరకు అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ పొలిటికల్ అండ్ ఎకనామిక్ కాంటెక్స్ట్ చూసుకుంటే ఎస్పెషల్లీ ఇన్ఫ్లేషన్ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దాని ద్వారా ఏప్రిల్కి మనకి పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. అయితే కీ పాయింట్స్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ ఇష్యూకి సంబంధించి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి మనం తెలుసుకోవాలి, రైట్. అది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో, ఎకానమీ కంటెక్స్ట్లో. ఈ స్కీమ్స్ ముఖ్యంగా ఫిక్స్డ్ రిటర్న్స్ అనేవి సేవింగ్స్ సంబంధించి ప్రొవైడ్ చేస్తాయి. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పీపీఎఫ్ కావచ్చు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ కావచ్చు, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ కావచ్చు, వీటన్నిటికీ మనకి ఇన్స్ట్రుమెంట్స్గా మనకి ఈ సేవింగ్స్ సంబంధించి ఉపయోగించుకుంటున్నారు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ సంబంధించి. అయితే ఈ రేట్స్ ఏవైతే యూజువల్లీ మనకి ప్రతి క్వార్టర్ రివైజ్ చేస్తుంది గవర్నమెంట్, రైట్. సో లాస్ట్ రిడక్షన్ మనకి ఎప్పుడు ఏర్పడిందంటే ఏప్రిల్ 2020లో ఈ రిడక్షన్ అనేది 2020లో చూసాం, ఏప్రిల్ 2020లో. బట్ తర్వాత మనకి అప్పటి నుంచి చూస్తే గ్రాడ్యువల్ హైక్ అనేది అక్టోబర్ 2022 నుంచి మనకి గ్రాడ్యువల్ హైక్ అనేది పెరుగుతూ వచ్చింది. బట్ రిడక్షన్ అనేది ఏప్రిల్లోనే మళ్ళీ ఇప్పుడు రెడ్యూస్ అయ్యే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ గవర్నమెంట్ బాండ్స్ అండ్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ రేట్స్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే, అంటే స్మాల్ సేవింగ్ ఇంట్రెస్ట్ అనేవి రేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ సెక్యూరిటీస్కి లింక్ అయి ఉంటాయి. ఎక్కువగా మనకి ఇవి డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, రైట్. ఇవి రీసెంట్గా మనకి చూస్తే డిక్లైన్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి మనకి ఈ స్మాల్ సేవింగ్స్ రేట్స్ కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్యాప్ అనేది చాలా వైడన్గా ఉంది. సో దీనికి సంబంధించి రేట్ కట్స్ అయితే సజెషన్స్ అయితే కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. అయితే ఆర్బీఐకి సంబంధించి మనం చూస్తే ఆర్బీఐ కూడా స్మాల్ సేవింగ్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఫార్ములా బేస్డ్ రేట్స్ అబోవ్గా ఉన్నాయి, దాన్ని కంపల్సరీ రిడక్షన్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది ఇన్ఫ్లేషన్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్, రైట్. అది ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఇక్కడ కంపల్సరీ రెడ్యూసింగ్ రేట్స్ అనేవి మనం ఫోకస్ చేయొచ్చు, గెస్ చేయొచ్చు. హై ఇన్ఫ్లేషన్ అనేది మనకి ఇమీడియట్ యాక్షన్కి సంబంధించి మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వల్నరబుల్ సెక్షన్స్ సంబంధించి సొసైటీలో సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి కంపల్సరీ ఈ రేట్ కట్స్ అనేవి సేవింగ్స్ బిహేవియర్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందనేది కూడా ఒకటి చెప్తున్నారు. అదేవిధంగా మేలో ముఖ్యంగా మనకి ఏప్రిల్ 2025 అని చెప్పుకున్నాం. ఏప్రిల్ 2025లో ఈ కట్స్ అనేవి ఉండొచ్చు. బెటర్ ఎకనామిక్ కండిషన్స్ని మనం తీసుకురావడానికి ఈ కట్స్ అనేవి ఉండొచ్చు. బట్ రెపో రేట్ కట్కి సంబంధించి మనకి ఆర్బీఐ అనేది చూడాలి ఏం చేస్తుందో. రెపో రేట్ కట్స్ అనేవి పాసిబుల్గా ఉండొచ్చు అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో అయితే ఎక్స్పెక్టెడ్ ట్రెండ్స్ అనేవి 2025లో ఎలా ఉండబోతున్నాయి అనేది చూస్తే కంపల్సరీ ఒక సిగ్నిఫికెంట్ కేస్గా మనం రేట్ కట్స్ అనేవి ఇన్ఫ్లేషన్ మోడరేట్స్ పరంగా కంపల్సరీ రేట్ కట్స్ అనేది ఉంటాయి. అదొక ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్గా చెప్పుకోవచ్చు 2025లో, రైట్. సో రెపో రేట్కి సంబంధించి ఆర్బీఐ రెడ్యూస్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇలాంటి స్మాల్ స్కీమ్స్ సంబంధించి స్మాల్ సేవింగ్స్ రేట్స్ కట్స్కి సంబంధించి కూడా మనకి కట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి స్మాల్ సేవింగ్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ జూన్ 2025కి మనకి రిడక్షన్ అయితే జరుగుతుంది. ఇది మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్కి బాగా ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి టర్న్అవుట్ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్స్ ఇన్ లోక్సభ ఎలక్షన్స్ లో సేస్ ఈసీ. సో మనకి ఇక్కడ
భారత ఓటర్లు ఎవరైతే ఉన్నారో విదేశీయ భారతీయ ఓటర్లు ఈ ఇయర్లో అంటే 2024 లోక్సభ ఎలక్షన్స్లో కౌంట్ అనేది తగ్గింది అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది పాలిటీలో కవర్ చేసుకుంటాం. కంటెక్స్ట్ అనేది చూస్తే సో 2024 లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి రీసెంట్గా కొంచెం డేటా అనేది ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేస్తుంది. అందులో లో ఓటర్ టర్న్అవుట్ అనేది ఓవర్సీస్ ఇండియన్స్ సంబంధించి ఇక్కడ గమనించవచ్చు. 2024 లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఇది ఓటర్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువగానే ఉన్నప్పటికీ మనకి ఓటర్ టర్న్అవుట్ అనేది చాలా తక్కువగా ఉందనేది ఇక్కడ చెప్తున్నారు. ఆల్మోస్ట్ 1.19 lakh ఓవర్సీస్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 2024లో. ఇది 2019లో చూసుకుంటే ఆల్మోస్ట్ 99,844 ఉంది, రైట్. సో దీని పరంగా పెరిగారు సంఖ్య ఓటర్ రిజిస్ట్రేషన్స్. బట్ ఇక్కడ మేజర్గా ఇండియన్ డయాస్పోరా పార్టిసిపేషన్ అనేది ఎలక్షన్స్లో కొంత ఎంథ్యూజియాజంతో గ్రో అయింది, కానీ ఓటర్లు రావడానికి ఇబ్బంది పడ్డారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ప్రధానంగా చూడాలి. ఫస్ట్ ఇక్కడ ఓవర్సీస్ ఓటింగ్ గురించి మనం చూస్తే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అబ్రాడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు వేసే హక్కు ఉంది ఎలక్షన్ సంబంధించి, కానీ వాళ్ళు ఫిజికల్గా ప్రజెంట్ అయ్యి ఓటేస్తేనే వాళ్ళు ఓటు చెల్లుతుంది అనేది ఇక్కడ గమనించాలి. రిమోట్ ఓటింగ్ అనేది మనకు ఉంది, కానీ కాన్సెప్ట్ అది ఇంకా అందుబాటులో లేదు, రైట్. ఈ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో లాజిస్టికల్ ఛాలెంజెస్ సంబంధించి పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు దీనికి నో చెప్పడం జరిగింది, రాకపోవడం కూడా జరిగింది, రైట్. ఇండియన్ డయాస్పోరా ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం చూస్తున్నాం. ఓవర్సీస్ ఇండియన్స్ అనేవారు సిగ్నిఫికెంట్ పోర్షన్లో ఉన్నారు ఇండియన్ ఎలక్టోరేట్కి సంబంధించి. మిలియన్స్ మనకి వరల్డ్లో మనకి మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఇండియన్ డయాస్పోరా ఉన్నారు, రైట్. సో వీళ్ళు ఓటింగ్ వస్తే ఇంకా బెటర్ బెనిఫిట్ అయితే ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ప్రజెంట్ కంటెక్స్లో మనం చూస్తే డిస్పారిటీ అనేది గమనించవచ్చు. ఈ టర్న్అవుట్లో ఇండియన్ ఓవర్సీస్ టర్న్అవుట్లో మేజర్గా మనకి ఇక్కడ ఈ 1.19 lakh ఓటర్ రిజిస్ట్రేషన్ అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చారు. అందులో మనకి కేరళలో చూసుకుంటే ఓన్లీ ఈ 1.19 lakh రిజిస్ట్రేషన్లో కేరళలోనే ఎక్కువగా 89,839 ఓటర్ రిజిస్ట్రేషన్స్ అయితే జరిగాయి. బట్ కేరళకు వచ్చి ఓటేసిన వాళ్ళు మాత్రం 2,670 మాత్రమే. చూడండి, ఈ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. సో ఓటర్ టర్న్అవుట్ చాలా తక్కువ ఉందనేది కూడా చెప్తున్నాం, రైట్. అదర్ స్టేట్స్ మనం చూస్తే యూపీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలు కూడా చాలా తక్కువ టర్న్అవుట్ అనేది మనం చూడొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో అసలు టర్న్అవుట్ అనేది లేదు, రైట్. కొన్ని ఓన్లీ 2 స్టేట్స్ మనం 885 ఎలక్టోర్స్గా మనం గుజరాత్లో చూడొచ్చు. అదేవిధంగా 17 అవుట్ ఆఫ్ మనం చూస్తే 5,097 ఓట్స్ మనం చూసుకుంటే మహారాష్ట్ర క్యాస్ట్ చేశారు, రైట్. సో ఇలా మనం తక్కువ స్టేట్స్లోనే కొంతవరకు ఈ ఓటింగ్ అనేది జరిగింది. ఎగ్జిస్టింగ్ లా అండ్ రిక్వైర్మెంట్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ఇండియన్ డయాస్పోరా ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి చూస్తే ఇక్కడ ఓవర్సీస్ ఎలక్ట్రాన్స్ కంపల్సరీ ఫిజికల్గా ఓటేస్తేనే చెల్లుతుంది. ఆ పాస్పోర్ట్ అనేది ఒక ప్రూఫ్గా మనం చూపించాలి, అదొక ఇంపార్టెంట్. ఫిజికల్లీ ప్రెజెన్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంది. దానివల్ల ఓటర్ పూర్ టర్న్అవుట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాస్ట్ ఉండడం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఆబ్లిగేషన్స్ కావచ్చు, ఇవన్నీ కారణాలే, రైట్. సో నెక్స్ట్ మనకి ప్రపోజల్స్ అనేవి ఉన్నాయి మనకి రిమోట్ ఓటింగ్ సంబంధించి, రైట్. సో ఆల్రెడీ మనకి ఈ ఆగస్ట్ 2018లో ఈ లోక్సభలో మనకి ఒక బిల్ అయితే పాస్ చేశారు, ప్రాక్సీ ఓటింగ్ని అలౌ చేసే విధంగా ఓవర్సీస్ ఎలక్టోరల్ సంబంధించి, రైట్. సో లోక్సభలో కాకపోతే దీన్ని రాజ్యసభలో దీన్ని రిజెక్ట్ చేశారు, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ యాక్షన్గా చెప్పుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ మనకి 2020లో ఎలక్షన్ కమిషన్ ప్రపోజ్ చేసిన ఎక్స్పాన్షన్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ప్రస్తుతం దానికి సర్వీస్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా, మిలిటరీ డిపార్ట్మెంట్, వాళ్ళకి సర్వీస్ ఓటింగ్ అనేది ఇస్తారు, రైట్. సో ఇందులో వీళ్ళకి కంపల్సరీ ఓవర్సీస్ ఇండియన్స్ కూడా ఈ సర్వీస్ ఓటింగ్లో ఇంక్లూడ్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ ప్రపోజ్ చేసింది. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం కలగలేదు. ఇది కంపల్సరీ ఓవర్సీస్ ఎలక్టర్స్ ఎవరైతే ఉన్నారో రిమోట్గా ఓట్ చేసే అవకాశం కల్పిస్తుంది. గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించిన ఎటువంటి ప్రపోజల్ తీసుకురాలేదు, రైట్. సో అయితే ఛాలెంజెస్ ఏమున్నాయి మేజర్గా
ఇక్కడ ఛాలెంజెస్ అనేది మనం ఓవర్సీస్ వాటర్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్ మనం గమనించాలి. ముఖ్యంగా హై ట్రావెల్ కాస్ట్స్ అనేవి, లాజిస్టికల్ ఛాలెంజెస్ అనేవి మొదటగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అని కంపల్సరీ చాలా రిప్రజెంటేషన్స్ అనేవి ఇండియన్ డయాస్పోరా నుంచి తీసుకోవడం జరిగింది, రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఓటింగ్ సిస్టమ్ అనేది ఈజీ చేయండి మాకు కూడా అనేది అనే నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ సంబంధించి ఫోకస్ చేస్తే వాళ్ళకి ఈ బ్యారియర్స్ ఏవైతేనో ఓటు వేయడానికి అడ్డంకులు ఏవైతేనో తొలగించే అవకాశం ఉంది కదా అనే నేపథ్యంలో మనకి ఈ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఫ్యూచర్లో చూడాలి, రైట్. సో అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆర్టికల్ చూస్తే, ఇస్రో టు సైన్ ఆఫ్ 2024 విత్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ టుడే. ఈరోజు అంతరిక్ష డాకింగ్ సంబంధించి ప్రయోగ మిషన్తో 2024కి మనం బాయ్ చెప్తున్నాం. సో ముఖ్యంగా ఇది ఎస్ఎన్టీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ మిషన్ ఓవర్వ్యూ నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఇస్రో అనేది 2024న ఒక ఇంపార్టెంట్ మిషన్తో ఎండ్ చేయబోతుంది. PSLV C60, దాన్నే మనం స్పాడెక్స్గా పిలుస్తాం. స్పేస్ డాకింగ్ అనేది ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈరోజు 9:58 PM మనకి ఇది లాంచ్ చేయబోతున్నారు. ఈ మిషన్ ముఖ్యంగా ఇస్రోస్ ఫస్ట్ అటెంప్ట్ ఎట్ ఏ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, స్పాడెక్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఇన్ స్పేస్ డాకింగ్కి, అంటే 2 స్మాల్ స్పేస్ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని డాకింగ్ అంటే ఏంటి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా చూసుకుంటే స్పేస్ డాకింగ్ అంటే ఏంటంటే, స్పేస్ డాకింగ్ అనేది ఒక కక్షలో ఉన్నప్పుడు, అంటే స్పేస్లో ఉన్నప్పుడు అంతరిక్ష నౌకలు అనుసంధానించడానికి అనుమతించే సాంకేతికతగా పిలుస్తాం. అంటే స్పేస్ డాకింగ్ ఈజ్ ఏ టెక్నాలజీ దట్ అలౌస్ స్పేస్ క్రాఫ్ట్ టు లింక్ అప్ వైల్ ఇన్ ఆర్బిట్. ఆ ఆర్బిట్లో ఉన్నప్పుడు ఈ కొన్ని రిపేర్స్ చేయడానికి కానీ, లేదా కొన్ని ఇంపార్టెంట్ మాడ్యూల్స్ని మనం మెయింటైన్ చేయడానికి, సప్లై చేయడానికి ఇవి డాకింగ్ అనేది ఉపయోగించుకుంటాం అనమాట, రైట్. సో ఇది అంతరిక్ష కేంద్రం కార్యకలాపాలకు ఇది చాలా అవసరం. సో ఇక్కడ నిర్వహణ కావచ్చు, సరఫరా కావచ్చు, సిబ్బందిని మార్పిడి కోసం మన మాడ్యూల్స్ని క్రమం తప్పకుండా మనం డాకింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అదనంగా అంతరిక్ష నౌక లేదా ల్యాండర్ల మధ్య డాకింగ్ సంబంధించి సుదూర గ్రహాలపై రోవర్లు వంటి అంతరిక్ష గ్రహ మిషన్లు కూడా ఇది చాలా అవసరం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇస్రో స్పేస్ అంబిషన్ సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, మనం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఓన్ స్పేస్ స్టేషన్ కూడా మనం త్వరలో మనకి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్గా పెట్టుకున్నాం. అదేవిధంగా మూన్కి ఇండివిజువల్స్ని లేదా ఆస్ట్రోనాట్స్ని మూన్కి సెండ్ చేయాలనే లాంగ్ టార్గెట్ని ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి ఒక ఫస్ట్ స్టెప్గా మనం స్పేడెక్స్ మిషన్గా తీసుకోవచ్చు. అంటే స్పాడెక్స్ అంటే స్పేస్ ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనమాట, రైట్. సో అయితే దీని పర్పస్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే, ముఖ్యంగా అంతరిక్ష నౌక సమావేశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. డాకింగ్ కావచ్చు, అన్డాకింగ్. అంటే డాకింగ్ అంటే రెండు స్పేస్ మిషన్ కలపడం, అన్డాకింగ్ అంటే విడదీయడం, ఇవన్నీ ఇక్కడ చెప్పచ్చు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అభివృద్ధి చేయడానికి, ప్రదర్శించడానికి ఈ స్పాడెక్స్ అనేది రూపొందించబడింది. అదొక మెయిన్ పర్పస్గా చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 2 స్మాల్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అది STX-01 అండ్ STX-02, రైట్. ఈ రెండు సిమ్యులేట్ అయ్యి డాకింగ్ ఆపరేషన్ అనేది కండక్ట్ చేస్తాయి. ఫ్యూచర్ స్పేస్ మిషన్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అయితే సిగ్నిఫికెన్స్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే, ప్రాముఖ్యత ఏంటి ఈ మిషన్కి సంబంధించి ఇక్కడ ఫోకస్ చేస్తే, ఈ డాకింగ్ టెక్నాలజీ అనేది మనకి స్పాడెక్స్ ద్వారా మనకి క్రూషియల్గా ఇండియా ఫ్యూచర్ స్పేస్ అంబిషన్స్కి మనకి ఉపయోగపడుతుంది. ఏంటి, స్పేస్ స్టేషన్ సపరేట్గా మనం ఇండివిజువల్గా మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం దానికి. అదేవిధంగా మన ఆస్ట్రోనాట్స్ని మూన్కి పంపించడానికి కూడా ఇది మనకు ఒక ఫస్ట్ స్టెప్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా శాటిలైట్ సర్వీసింగ్కి, స్పేస్ స్టేషన్ ఆపరేషన్కి, ఇంటర్ ప్లానెటరీ మిషన్ సంబంధించి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, రైట్. సో అయితే దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్ చూస్తే, అంటే డెప్త్ డీటెయిల్స్ మనకి అంత ఎగ్జామినేషన్ పర్పస్లో అంత ఉపయోగం కాదు. బట్ కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే, ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో SDX అండ్ STX-02 ఆల్మోస్ట్ ఈచ్ 220 kg వెయిట్ ఉంటాయి. అదేవిధంగా 420 కిలోమీటర్స్ 470 కిలోమీటర్స్ సర్క్యులర్ ఆర్బిట్లో దీన్ని 55 degrees ఇంక్లినేషన్లో ప్లేస్ చేస్తారనమాట, రైట్. అయితే ఇవి 15 నిమిషాల తర్వాత, లాంచ్ అయిన 15 నిమిషాల తర్వాత సపరేట్ అయ్యి ఈ గోల్ ఏదైతే ఉందో వాటిని అచీవ్ చేయడానికి చూస్తారు, రైట్. ఈ గోల్ ఏంటి, మేజర్గా reduce the distance between them progressively until docking occurs in the first week of January first week లోపు కంపల్సరీ డాకింగ్ని, ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద 2
ఏవైతే ఉన్నాయో వాటి మధ్య డిస్టెన్స్ని మనం తగ్గించి ఆ డాకింగ్ జరిపే విధంగా ప్రోగ్రెసివ్ కండక్ట్ చేసే విధంగా ఫస్ట్ వీక్ లోపు ఇది కండక్ట్ చేయడమే దీని లక్ష్యం, రైట్. సో ఈ డాకింగ్ ప్రాసెస్ గురించి మనం చూసాం కదా. అయితే రిలవెంట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆల్రెడీ నాసా డాకింగ్ టెక్నాలజీస్లో బాగా డెమాన్స్ట్రేట్ అయ్యి ఉంది. ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సంబంధించి మనకి ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది మనం క్రూషియల్గా చెప్పొచ్చు. ఇక్కడ యుఎస్ ప్లాన్స్ అనేవి మనకి ఆస్ట్రోనాట్స్ని మూన్కి పంపించడం కావచ్చు, ఆర్టెమిస్ ప్రోగ్రామ్కి కింద మనం ముందుగా ప్లాన్ చేస్తున్నారు, రైట్. సో అదేవిధంగా చైనా స్పేస్ స్టేషన్ కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. చైనా స్పేస్ స్టేషన్ కూడా ఇక్కడ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్గా మనం అనదర్ ఎగ్జాంపుల్గా డాకింగ్ టెక్నాలజీ ఉపయోగించి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, రైట్. ఇది ఒక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, తియాంగాంగ్ స్పేస్ స్టేషన్, రైట్. ఈ రెండు యుఎస్ అండ్ చైనా ఆల్రెడీ మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఈ కోణంలో ఇస్రో కూడా, ఇండియా కూడా ప్లేస్ సాధించలేకపోతుంది, రైట్, సాధించబోతుంది, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నీ ఒకసారి రివైజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.